వెల్కమ్ టు శ్రీవిక్ అఫీషియల్. దిస్ ఈజ్ ఎపిసోడ్ 5 ఆఫ్ లెర్నింగ్ సి లాంగ్వేజ్ ట్యుటోరియల్. మనం ఈరోజు లూప్స్ అంటే ఏంటో చూద్దాం. సి లాంగ్వేజ్లో లూప్స్ అంటే ఏంటో డిస్కస్ చేద్దాం. సి లాంగ్వేజ్లోనే కాదు, మనకి కోడింగ్లో మొత్తం మీద త్రీ టైప్స్ ఆఫ్ లూప్స్ ఉంటాయి. ఫర్ లూప్, వైల్ లూప్, డూ వైల్ లూప్. సో ఇవంటే ఏంటి, యాక్చువల్గా మనం లూప్స్ ఎందుకు వాడతాం, వాటి యూస్ కేస్ ఏంటి అని తెలుసుకొని, అండ్ ఇందులో ఫర్ లూప్ అంటే ఏంటి, వైల్ లూప్ అంటే ఏంటి, డూ వైల్ లూప్ అంటే ఏంటి, అండ్ వీటికి ఇప్పుడు లూప్స్లో మనకి ఇన్ని టైప్స్ ఎందుకు ఉన్నాయి, వీటి యూస్ కేస్ ఏంటి అనేది డీటెయిల్గా ప్రోగ్రామ్ రాసి మనం డీటెయిల్ అండర్స్టాండింగ్ అనేది తెచ్చుకుందాం. మీరు ఒకవేళ మన ఛానల్కి కొత్తగా వచ్చుంటే ప్రీవియస్ ఎపిసోడ్స్ లైక్ 1, 2, 3, 4 ఉంటాయి కదా, అవి మిస్ అయి ఉంటే అందులో చాలా బేసిక్ కాన్సెప్ట్స్ చెప్పిన. ఇఫ్ కండిషన్స్ కావచ్చు, కండిషనల్ స్టేట్మెంట్స్ కావచ్చు, అండ్ బిల్డింగ్ ఫంక్షన్స్ అంటే ఏంటి, డేటా టైప్స్ అంటే ఏంటి, మెమరీ అలొకేషన్ ఎలా జరుగుతుంది, ఇలా చాలా కాన్సెప్ట్స్ ఉన్నాయి, బేసిక్ కాన్సెప్ట్స్. అవన్నీ లాస్ట్ ఎపిసోడ్స్లో ఉన్నాయి, ప్రీవియస్ ఎపిసోడ్స్లో. సో అవన్నీ నేను ఇంక్లూడింగ్ దిస్ ఎపిసోడ్ అన్నిటిని ప్లేలిస్ట్గా గ్రూప్ చేసి ఆ లింక్ అనేది ఇక్కడ కార్డ్స్లో వేస్తున్నా, మీరు వెళ్ళండి చూడండి. వితౌట్ ఎడిటింగ్ లెట్స్ గెట్ స్టార్టెడ్. మనం ఇప్పుడు లూప్స్ అంటే ఏంటో చూద్దాం. దానికంటే ముందు వాటి యూస్ కేస్ ఏంటి, అవి మనకి ఎందుకు ఉపయోగపడతాయి అని ఇప్పుడు యాక్చువల్లీ దానికి అవి అవసరం పడితేనే వాడాలి, అంతవరకు మనం వాటిని వాడద్దు. సో ఆ అవసరం ఎక్కడ పడుతుంది, అలాంటి సిచ్యువేషన్స్ ఏంటి అని ఒక కోడ్ రాసి అందులో దాని అవసరం ఎప్పుడైతే వస్తుందో అప్పుడు మనం లూప్స్ అనే కాన్సెప్ట్ని ఐడియా తెచ్చుకొని అప్పుడు ఇంప్లిమెంట్ చేద్దాం. సో వితౌట్ ఎడిటింగ్ లెట్స్ గెట్ ఇన్ టు అవర్ స్క్రీన్. ఓకేనా, మనం మన స్క్రీన్లోకి వెళ్ళిపోదాం. ఓకే, మనం మన స్క్రీన్లోకి అయితే వచ్చేసినాం. సో ఇప్పుడు నేను టర్బో C++ ఓపెన్ చేస్తా. స్టార్ట్. ఓకే, స్టార్ట్. టర్బో C++ ఓపెన్. ఇందులో నేను ఫైల్లోకి వెళ్ళి న్యూ ఫైల్ తీసుకుంటున్నా. ఓకే, F5 మెయిన్ బేసిక్ సింటాక్స్. ఓకేనా, బ్రాకెట్ ఓపెన్ బ్రాకెట్ క్లోజ్. ఇందులో నేను ఒక printf స్టేట్మెంట్ రాస్తా. printf హెల్లో అని. ఇప్పుడు దీన్ని సేవ్ చేద్దాం. ఓకేనా, లూప్స్ డెమో.c అని రన్ చేద్దాం. Alt F5 హెల్లో అని ఒకసారి ప్రింట్ అయింది. నాకు ఇప్పుడు 10 times హెల్లో అని ప్రింట్ చేయాలి. ఓకేనా, నా అవసరం 10 times హెల్లో అని ప్రింట్ చేయాలి. అదేంటి భయ పిచ్చోడ్లా మాట్లాడుతున్నాం అంటే ఎగ్జాంపుల్ ఇది. ఓకేనా, ప్రాక్టికల్గా మనకి కోడ్ రాసేటప్పుడు చాలా అవసరాలు ఉంటాయి. ఓకేనా, ఇప్పటికైతే ఇది ఎగ్జాంపుల్గా తీసుకోండి. ఇలాంటి టఫ్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు అప్పుడు లూప్స్ అప్లై చేయడం అనేది ఒక బెస్ట్ చాయిస్. సో ఎగ్జాంపుల్ కోసం తీసుకోండి. ఇప్పుడు హెల్లో అనే ఏదైతే ఉందో దాన్ని ఒక 10 సార్లు ప్రింట్ చేయాలి. అప్పుడు నేనేం చేయాలి, 10 times ఇలా printf స్టేట్మెంట్ రాసి printf హెల్లో, నెక్స్ట్ మళ్ళీ printf హెల్లో. నాకు ఇక్కడ మూడు రాసేసరికి స్పెల్లింగ్ మిస్టేక్స్ అండ్ ఎన్నెన్నో వస్తున్నాయి. టైం వేస్ట్, ఇదంతా టైం వేస్ట్. ఎందుకంటే ఇంత కోడ్ రాసేసరికి నీరసం వచ్చేస్తుంది. అండ్ నెక్స్ట్ టాస్క్ ఇప్పుడు 10 times ప్రింట్ చేయడానికి ఇంతసేపు కోడ్ రాస్తే ఇంకా మనకి అప్లికేషన్ చూసుకుంటే చాలా కోడ్ ఉంటుంది, చాలా టాస్కులు ఉంటాయి, వాటి కోసం చాలా కోడ్ రాయాలి. సో ఇది మనకి కోడ్ అనేది లెంతీ అయిపోతుంది. 10 timesకి రాస్తేనే చాలా లెంతీగా అయిపోతుంది. ఇక్కడ 3 సార్లు రాసినందుకే 3 లైన్లు ఇంత పెద్దగా కనిపిస్తున్నాయి. 10 timesకి రాస్తేనే అది ఇంకా పెద్దగా అవుతుంది. అలాంటి మనకు ఒకవేళ 100 times రావాలంటే 100 lines ఆఫ్ కోడ్ రాయాలి. సో కోడ్ అనేది కాంప్లెక్స్ అయిపోతుంది. కాకపోతే ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, ఒకటే స్టేట్మెంట్ని మళ్ళీ రాస్తున్నాం. printf హెల్లో అని మల్టిపుల్ టైమ్స్ రాస్తున్నాం. సో ఇలాంటప్పుడు మనకి లూప్స్ యూజ్ అవుతాయి. లూప్స్ అనేవి యూజ్ అవుతాయి. సో ఇక్కడ మనకి లూప్స్ యూసేజ్ ఏంటి అని మీకు అర్థమైపోయి ఉంటుంది. లూప్స్ యూసేజ్ ఏంటి, ఒకే స్టేట్మెంట్ని మళ్ళీ ఎగ్జిక్యూట్ చేయాలనుకోండి రిపీటెడ్గా. సో అప్పుడు మనకి లూప్స్ అనేవి యూజ్ అవుతాయి. అర్థమైంది అనుకుంటున్నా. ఒకే స్టేట్మెంట్ని మళ్ళీ అదే ఎగ్జిక్యూట్ చేయాలంటే అప్పుడు లూప్స్ వాడచ్చు. మనం మళ్ళీ అదే లైన్ని రిపీటెడ్గా రాయకుండా, మన కోడ్ని లెంతీగా చేయకుండా లూప్స్ కాన్సెప్ట్ వాడితే చాలా సింపుల్గా అయిపోతుంది. సో ఇందులో మనకి ఫస్ట్ వచ్చి ఫర్ లూప్. ఓకేనా, మనకి ఫర్, వైల్, డూ వైల్. సో ఇలా 3 types ఉంటాయి. అందులో మనం ఫస్ట్ ఫర్ లూప్ అంటే ఏంటో చూద్దాం. ఓకేనా, ఫస్ట్ ఫర్ లూప్ అంటే ఏంటో చూద్దాం. ఇందులో మనకి ఇప్పుడు ఫర్ లూప్ సింటాక్స్ బేసిక్ తెలియాలి. దాన్ని అప్లై చేయాలంటే ఫస్ట్ ఫర్ లూప్ సింటాక్స్ తెలియాలి. సో ఇక్కడ నేను బేసిక్ సింటాక్స్ రాస్తున్నా చూడండి. స్టేట్మెంట్స్ చేసి వద్దులే, ఇవి కూడా ఎందుకు, మనం డైరెక్ట్గా రాదు. ఫర్ ఇనిషియలైజేషన్. ఓకేనా, నెక్స్ట్ సెమీకాలం, నెక్స్ట్ కండిషన్, నెక్స్ట్ ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్. ఇది బేసిక్ సింటాక్స్. బ్రాకెట్ ఓపెన్ బ్రాకెట్ క్లోజ్, వీటి మధ్యలో స్టేట్మెంట్స్. సూపర్. దీని తర్వాత నేను ఒక printf స్టేట్మెంట్స్ బాయ్ అని రాస్తాను. ఇది బేసిక్ ఫర్ లూప్ సింటాక్స్. ఇది సింటాక్స్ మనకి బేసిక్గా. సో ఈ ఫర్ లూప్ ఏదైతే ఉందో ఇది మనకి బేసిక్ ఫర్ లూప్ సింటాక్స్. ఇందులో ఫస్ట్ ఇనిషియలైజేషన్ ఏదైతే ఉందో
దీన్ని మనం ఇనిషియలైజేషన్ అంటాం. ఫస్ట్ పార్ట్ వచ్చి ఇనిషియలైజేషన్ అంటాం. అంటే ఒక వాల్యూని ఇనిషియల్గా ఎంత అనేది పెడుతున్నాం. సో ఫర్ సపోజ్ దీని ప్లేస్లో నేను i=0 అన్నాను అనుకోండి, i=0 అన్నాను అనుకోండి, i వాల్యూ ఇనిషియల్గా 0 అని అర్థం. అదే a=0 అంటే ఏ వాల్యూ ఇనిషియల్గా 0 అని అర్థం. a=2 అంటే ఏ వాల్యూ ఇనిషియల్గా 2 అని అర్థం. సో అది ఇనిషియలైజేషన్ అనమాట. నెక్స్ట్ వచ్చి కండిషన్. ఇక్కడ మనం ఏదైతే కండిషన్ రాస్తామో ఆ కండిషన్ సాటిస్ఫై అవుతేనే ఈ లోపల ఉన్న స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి, లేదంటే అవ్వవు. అర్థమైంది అనుకుంటున్నా. మనం ఇక్కడ ఏదైతే కండిషన్ రాస్తామో ఈ కండిషన్ సాటిస్ఫై అవుతేనే మనకి ఈ స్టేట్మెంట్స్ అనేవి ఎగ్జిక్యూట్ అవుతాయి. ఓకేనా. నెక్స్ట్ వచ్చి ఇప్పుడు ఫస్ట్ టైం ఇనిషియలైజేషన్ అయింది, కండిషన్ చెక్ అయింది, కండిషన్ ట్రూ అనుకోండి, ఈ స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అయినాయి. దీని తర్వాత మనకి ఈ ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్ పార్ట్కి వెళ్తుంది. ఓకేనా. దీని తర్వాత కండిషన్ తర్వాత సెమికాలం అండ్ దాని తర్వాత ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్ ఉంటుంది. ఇంక్రిమెంట్ అంటే పెంచడం, డిక్రిమెంట్ అంటే తగ్గించడం. మనం ఇక్కడ వాల్యూని పెంచడం ప్లస్ చేయడం కానీ లేదంటే మైనస్ అంటే వాల్యూ పెంచడం లేదంటే తగ్గించడం. ఈ రెండిట్లో ఏ ఆపరేషన్ అయినా సరే ఇక్కడ చేయొచ్చు. ఓకేనా. ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్. సో ఫస్ట్ టైం ఎప్పుడైతే ఇనిషియలైజ్ చేస్తామో దాని తర్వాత కండిషన్ చెక్ అయ్యి ఫస్ట్ ఇనిషియలైజేషన్ తర్వాత కండిషన్ చెకింగ్ అండ్ దాని తర్వాత స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూషన్. ఒకవేళ కండిషన్ ట్రూ అయితే, ఒకవేళ కండిషన్ ఫెయిల్ అయింది అనుకోండి ఆటోమేటిక్గా బయటకు వచ్చేస్తుంది, బాయ్ అని ప్రింట్ చేస్తుంది. దీని లోపల ఉన్న స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవ్వవు. ఒకవేళ కండిషన్ ట్రూ అయింది అనుకోండి ఈ స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి. వన్స్ ఈ స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అయ్యాక మనకి ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్ పార్ట్కి వెళ్తుంది. ఇక్కడ మనం ఇంక్రిమెంట్ చేస్తే ఇంక్రిమెంట్ అవుతుంది, డిక్రిమెంట్ చేస్తే డిక్రిమెంట్ అవుతుంది. వన్స్ ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్ పర్ఫామ్ అయ్యాక ఏదైతే ఇక్కడ వచ్చిన ఇప్పుడు ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్ పర్ఫామ్ అయిపోయింది, మళ్ళీ కండిషన్ చెకింగ్కి వెళ్తుంది, మళ్ళీ కండిషన్ అనేది చెక్ అవుతుంది. అప్పుడు ఒకవేళ కండిషన్ ఫాల్స్ అయితే బయటకు వచ్చి బాయ్ అని ప్రింట్ చేస్తుంది. లేదు కండిషన్ ట్రూ అయింది అనుకోండి రెండోసారి కూడా ఈ స్టేట్మెంట్స్ అనేవి ఎగ్జిక్యూట్ అవుతాయి. మళ్ళీ ఈ స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అయ్యాక మళ్ళీ ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్, ఇక్కడ ఇంక్రిమెంట్ చేస్తే ఇంక్రిమెంట్, డిక్రిమెంట్ చేస్తే డిక్రిమెంట్ అయ్యి మళ్ళీ కండిషన్ చెక్ అవుతుంది. సో ఇది ఫర్ లూప్ యొక్క లైఫ్ సైకిల్. ఓకేనా. ఇది ఫర్ లూప్ యొక్క లైఫ్ సైకిల్. అర్థమైంది అనుకుంటున్నా. నెక్స్ట్ ఇప్పుడు మనం బేసికలీ ఫర్ లూప్ ఎలా రాస్తామో చూద్దాం. ఓకేనా. ఇక్కడ చూద్దాం. ఓకే. ఫర్ దీనికంటే ముందు ఇంట్ ఐ అని ఒక వేరియబుల్ తీసుకుంటున్నాం. ఫర్ i=0, i=3, i++. సూపర్. ట్యాబ్. మనం కోడ్ అనేది ఇలా రాస్తేనే కొంచెం చూడడానికి మనకు అర్థమవుతుంది, బాగుంటుంది కూడా. ఓకేనా. ఓకే, డన్. ఇప్పుడు మనం ఇక్కడ గమనిస్తే ఫస్ట్ ఇప్పుడు ఒక వేరియబుల్ తీసుకున్నాం. ఓకేనా. వేరియబుల్ తీసుకున్నాం i=0 అని ఇక్కడ ఏదైతే ఇచ్చినానో దీన్ని ఇనిషియలైజేషన్ అంటాం. ఇక్కడ చూడొచ్చు ఫర్ లూప్లో ఫస్ట్ పార్ట్ వచ్చి ఇనిషియలైజేషన్ అంటాం. ఓకేనా. ఇక్కడ ఐ వాల్యూ ఇనిషియల్గా మనం జీరోతో సెట్ చేస్తున్నాం. ఐ వాల్యూ ఇనిషియల్గా 0 మనకి. నెక్స్ట్ ఏమవుతుంది కండిషన్ మధ్యలో సెమికాలం అనేది మ్యాండేటరీ. ఇక్కడ సెమికాలం ఏదైతే ఉందో ఇది మ్యాండేటరీ. ఓకేనా. ఈ సెమికాలం అనేది మ్యాండేటరీ మనకి. సో ఈ సెమికాలం లేకపోతే మనకి ఎర్రర్ వస్తుంది. ఓకేనా. సింటాక్స్ తప్పు అది. ఓకేనా. ఇనిషియలైజేషన్ తర్వాత సెమికాలం అండ్ దాని తర్వాత కండిషన్. నేను కండిషన్ ఏం చెక్ చేస్తున్నా ఇక్కడ i=3 కాదా అని చెక్ చేస్తున్నా. i=3 కాదా చెక్ చేస్తున్నా. అండ్ దాని తర్వాత సెమికాలం అండ్ దాని తర్వాత నేను ఇక్కడ ఇంక్రిమెంట్ చేస్తున్నా. ఇక్కడ మనం సింపుల్గా అర్థం చేసుకోవడానికి i=i+1 అని రాస్తా. i=i+1. ఓకేనా. సో ఇక్కడ నేనేం చేస్తున్నా ఐ వాల్యూని ప్రతిసారి +1 చేస్తున్నా. ఇక్కడ ఏమవుతుంది అంటే ఐ వాల్యూ ఎంత మనకి ఇప్పుడు ఇనిషియల్గా ఇక్కడ 0 అని ఇనిషియలైజ్ చేసినాం అంటే 0 + 1 ఎంత 1. ఐ వాల్యూ ఇప్పుడు ఎంత అవుతుంది i=i+1 అంటే 1, 0 పోయి 1 అవుతుంది. నెక్స్ట్ టైం ఐ వాల్యూ మళ్ళీ ఇంక్రిమెంట్కి వచ్చినప్పుడు 1 ఐ వాల్యూ ఎంత మనకి 1 కదా, 1 + 1 2 అవుతుంది. సో అలా మనకి ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్ అనేది జరుగుతుంది. ఓకేనా. సో ఇప్పుడు దీని ఎగ్జిక్యూషన్ ఏంటి అంటే ఫస్ట్ ఇనిషియలైజేషన్కి వస్తుంది. ఇనిషియలైజేషన్కి వచ్చినప్పుడు ఐ వాల్యూ ఎంత మనకి 0, ఇనిషియల్గా 0 అని సెట్ చేస్తున్నాం. ఆ తర్వాత కండిషన్ చెక్ అవుతుంది. కండిషన్ ఏంటి మనకి ఇక్కడ i=3 కాదా అని చెక్ చేస్తున్నాం. i=3 కాదా అని చెక్ చేస్తున్నాం. ఐ వాల్యూ ఎంత మనకి ఇనిషియల్గా 0 0=3 కాదా. ఓకేనా. 0=3 కాదా చెక్ అవుతుంది. సింపుల్గా మనం అర్థం చేసుకుందాం. ఇక్కడ స్టేట్మెంట్ చేసి i=0 మనకి ఇనిషియల్గా, i=3 ట్రూ కదా మనకి, ట్రూ. ఎందుకంటే ఐ వాల్యూ 0 కాబట్టి 0=3 అంటే ట్రూ మనకి. ఇది ఇప్పుడు కండిషన్ ట్రూ అయింది కదా, అప్పుడు మనకి printf స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. హలో అని ప్రింట్ అవుతుంది. హలో అని అప్పుడు మనకి ప్రింట్ అవుతుంది. హలో అని ఒకసారి ప్రింట్ అయిపోతుంది. నెక్స్ట్
మళ్ళీ ఇప్పుడు ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అయిపోయినాక ఏంటి వాట్ నెక్స్ట్ అంటే అప్పుడు ఈ ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్ దగ్గరికి వస్తుంది. అప్పుడు ఈ ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్ దగ్గరికి వస్తుంది. ఓకేనా? సో ఈ ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్ దగ్గర మనం ఏం పెట్టినాం? ఇంక్రిమెంట్ పెట్టినాం. ఆబ్వియస్లీ ఇంక్రిమెంట్ పెట్టినాం అంటే i = i+1 అన్నాం కాబట్టి i వాల్యూ అనేది +1 అవుతుంది. i వాల్యూ అనేది +1 అవుతుంది. సింపుల్. ఇంకా డీటెయిల్గా ఇంక్రిమెంట్ ఎక్స్ప్లెయిన్ చేయాలి అంటే ఇప్పుడు i = అంటే i వాల్యూ ఎంత మనకి ఇప్పుడు ఇనిషియల్గా 0 అన్నాం. 0 + 1 ఎంత? 1. ఆబ్వియస్లీ i = 1 అంటే i వాల్యూ 1 అవుతుంది. సో ఇది ఇంక్రిమెంట్ మనం ఇక్కడ చేస్తుంది. సో ఈ ఇంక్రిమెంట్ చేసినాం. ఇప్పుడు ఈ ఇంక్రిమెంట్ అయిపోయాక మళ్ళీ కండిషన్ చెక్ అవుతుంది. ఇప్పుడు i వాల్యూ ఎంత మనకి? 1. ఇప్పుడు 1 > 3 కాదా? ఆబ్వియస్లీ ట్రూ కాబట్టి కండిషన్ ట్రూ అవుతుంది. మళ్ళీ హెల్లో స్టేట్మెంట్, ఈ ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అయ్యి మళ్ళీ మనకి హెల్లో అని ప్రింట్ అవుతుంది. హెల్లో. ఓకే, డన్. ఇప్పుడు ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అయిపోయినాక వాట్ నెక్స్ట్? మళ్ళీ ఇంక్రిమెంట్ పార్ట్కి వస్తుంది. మళ్ళీ ఇంక్రిమెంట్ పార్ట్కి వచ్చి i వాల్యూ అనేది మళ్ళీ +1 అవుతుంది. i వాల్యూ అనేది మళ్ళీ +1 అవుతుంది. i వాల్యూ +1 అయ్యాక ఎంత మనకి ఇప్పుడు? i ఇప్పుడు i వాల్యూ ఎంత మనకి? 1 ఉండే కదా. 1 + 1 ఎంత? = 2. ఓకేనా? ఇప్పుడు i వాల్యూ ఎంత? 2 అయింది మనకి. సో కండిషన్ ఏం చెక్ అవుతుంది? ఆబ్వియస్లీ 2 > 3 కాదా అని చెక్ అవుతుంది. ఇక్కడ i > 3 అన్నాం కదా. i వాల్యూ 2 కాబట్టి 2 > 3 కాదా చెక్ అవుతుంది. ఇప్పుడు 2 > 3 కాదా? ఆబ్వియస్లీ కండిషన్ ట్రూ కాబట్టి మళ్ళీ ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. మళ్ళీ మనకి హెల్లో అని ప్రింట్ అవుతుంది. కొంచెం లెందింగ్ ఉండొచ్చు కానీ అర్థమవుతుంది. ఓకేనా? హెల్లో అని ఎగ్జిక్యూట్ అయిపోయింది. నెక్స్ట్ మళ్ళీ ఇంక్రిమెంట్కి వస్తుంది. మళ్ళీ ఇంక్రిమెంట్కి వచ్చి i వాల్యూ ఇప్పుడు 2 కదా, +1 అవుతుంది. i వాల్యూ +1 అవుతుంది. సో i = 2 + 1 ఎంత? 3. 2 + 1 ఎంత? 3. ఇప్పుడు కండిషన్ ఏం చెక్ అవుతుంది అంటే ఆ 3 > 3 కాదా అని చెక్ అవుతుంది. 3 > 3 కాదా అని చెక్ అవుతుంది. ఎందుకు అంటే ఇప్పుడు ఇంక్రిమెంట్ తర్వాత మనకి ఇంతకుముందు i వాల్యూ 2 ఏదైతే ఉందో అది 3 అయింది. సో 3 > 3 కాదా అని చెక్ చేసినప్పుడు 3 > 3 కాదు కదా. సో కండిషన్ ఫెయిల్ అయింది. కండిషన్ ఫెయిల్ అయినప్పుడు ఆటోమేటిక్గా బయటకు వస్తుంది. ఈ బాయ్ అనే స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఈ ఫర్ లూప్ ఉంది కదా మధ్య, లాంటిది ఎగ్జాంపుల్ పర్పస్. ఓకేనా? దీన్ని తీసేయచ్చు, ఆర్ఎల్స్ నేను దీన్ని స్టేట్మెంట్ చేస్తున్నా. మనం ఇలా పెడితే ఇవి స్టేట్మెంట్స్ అని అర్థం. ఇవి ఎగ్జిక్యూట్ అవ్వవు. ఓకేనా? ఇలా డబల్ స్లాష్ ఇచ్చినా ఆ లైన్ ఎగ్జిక్యూట్ అవ్వదు. కంపైల్ చేయదు. సో ఇలా స్లాష్ స్టార్ మధ్యలో ఏదైనా రాసినా అవి కూడా స్టేట్మెంట్స్ అని అర్థం. అవి ఎగ్జిక్యూట్ అవ్వవు. వీటిని స్టేట్మెంట్స్ అంటాం. ఓకేనా? సో ఇవి ఎగ్జిక్యూట్ అవ్వవు. వీటి వల్ల ఎర్రర్స్ రావు, ఏం రావు. జస్ట్ అవి రిటర్న్ స్టేట్మెంట్స్ అంతే, జస్ట్ ఇన్ఫర్మేషన్ పర్పస్. ఓకేనా? సో ఇప్పుడు మనకి టోటల్ ఎన్నిసార్లు హెల్లో ప్రింట్ అయింది మన టెస్ట్ కేసులో? 3 టైమ్స్ ప్రింట్ అయింది. సో మనం కూడా చూద్దాం. క్లియర్ స్క్రీన్ అనే బిల్ట్-ఇన్ ఫంక్షన్ వాడుతున్నా. దీని యూస్ కేస్ కూడా నేను ప్రీవియస్ వీడియోస్లో చెప్పిన. క్లియర్ స్క్రీన్ అంటే ఈ బిల్ట్-ఇన్ ఫంక్షన్ అవుట్పుట్ విండో మొత్తాన్ని క్లియర్ చేస్తుంది. సూపర్. Alt F9, Ctrl F9, Alt F5. చూడండి, హెల్లో బాయ్. ఇది ఏదో అర్థం కావట్లేదు కదా, స్లాష్ అని వాడదాం. అందుకే స్లాష్ అని ఇలాంటి ఎస్కేప్ సీక్వెన్సెస్ ఉంటాయి, వాడాలి. వాడకపోతే ఇట్లనే అవుట్పుట్ కన్ఫ్యూజ్ అవుతుంది. Alt F5. హెల్లో బాయ్. సూపర్. 3 టైమ్స్ అనుకున్నాం, 3 టైమ్స్ ప్రింట్ అయింది. లేదు నాకు ఇప్పుడు అవసరం పెరిగింది, 10 టైమ్స్ ప్రింట్ చేయాలనుకోండి. 10 టైమ్స్ ప్రింట్ చేయాలి అంటే ఏం చేయాలి? నేను ఇప్పుడు సింపుల్గా 10 అని రాసి సేవ్ కొట్టేస్తే సేవ్. Alt F9, Ctrl F9, Alt F5. చూడండి, లెక్కెట్టండి ఒకసారి. 1 2 3 4 5 6 7 8 9 10 టైమ్స్ ప్రింట్ అయినట్టే ఉంది. బాయ్ కూడా వచ్చింది. సూపర్ కదా. సో ఇలా ఒకే స్టేట్మెంట్ని మల్టిపుల్ టైమ్స్ ఎగ్జిక్యూట్ చేయాలంటే ఫర్ లూప్ని వాడతాం. ఇప్పుడు ఫర్ లూప్ని ఇంకొంచెం బెటర్గా అర్థం చేసుకోవడం కోసం కొన్ని టాస్కులు చేద్దాం. ఓకేనా? సో దీనికోసం ఫస్ట్ వచ్చి టేబుల్స్, ఒక టేబుల్ని ప్రింట్ చేద్దాం. మనకు నచ్చిన టేబుల్ ప్రింట్ చేద్దాం. ఓకేనా? మనకు నచ్చిన టేబుల్ని ప్రింట్ చేద్దాం. మనకు నచ్చిన టేబుల్ అది ఏదైనా కావచ్చు. టేబుల్ అంటే ఏంటి? ఈ టేబుల్ కాదు, మనం డెస్క్ కాదు, చిన్న ఉన్నప్పుడు ఉంటాయి కదా మ్యాథ్స్లో, 1 1 = 1, 1 2 = 2, 1 3 = 3, అలాంటి టేబుల్స్ని ప్రింట్ చేద్దాం. ఓకేనా? సో అలాంటి టేబుల్స్ని ప్రింట్ చేయాలంటే మనం మామూలుగా టేబుల్ ఎక్కడి నుంచి చదువుతాం? 1 1 = 1 నుంచి 1 10 = 10 అంటే 10 టైమ్స్. అంటే మనకి ఇలా 1 1 1 = 1 నుంచి 1 10 = 10. సో ఇంతవరకు ప్రింట్ అవ్వాలి మనకి. దీనికోసం మనం ఫర్ లూప్ వాడి లాజిక్ అనేది అప్లై చేద్దాం. ఇక్కడ చూడండి, మీకు ఫర్ లూప్ అనేది అవసరం ఉందా లేదా అని మీరే ఫిక్స్ అవ్వండి. ఓకేనా? సో ఇప్పుడు నేను చెప్తాను ఫర్ లూప్ వాడి దాన్ని ఎలా ఇంప్లిమెంట్ చేస్తాం అనేది. సింపుల్గా న్యూ ఫైల్కి వెళ్దాం. F5 మెయిన్ బేసిక్ సింటాక్స్.
ఇప్పుడు మనం ఏమనుకున్నాం, మనకు నచ్చిన టేబుల్ని ప్రింట్ చేద్దాం అనుకున్నాం. దానికోసం ఒక ఇంట్ నెంబర్ అని తీసుకుంటున్నా. ప్రింట్ఎఫ్ ఎంటర్ టేబుల్ నెంబర్ టు ప్రింట్. ఓకేనా, టు ప్రింట్ అని ఇలా ఒకటి ప్రింట్ చేసి వాడికి మెసేజ్ స్కాన్ఎఫ్ పర్సెంటైల్ డి అడ్రస్ ఆఫ్ నెమ్. ఇలా మనం స్కానింగ్ అనేది చేస్తాం. మీరు ప్రీవియస్ ఎపిసోడ్ చూస్తే ఈ స్కాన్ఎఫ్ స్టేట్మెంట్కి ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్కి డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చిన. అది చాలా అంటే మీకు ల్యాగ్ అనిపించవచ్చు, కానీ అంత డీటెయిల్ అండర్స్టాండింగ్ ఉండడం అనేది ఇంపార్టెంట్. సో మిస్ అయ్యింటే మాత్రం ఖచ్చితంగా మిస్ అవ్వకండి, ఇప్పటికైనా వెళ్ళండి చూడండి. ఓకేనా. సో ఓకే, నెక్స్ట్ ఇప్పుడు నేనేం చేస్తాను అంటే ఇక్కడ ఒక బ్రిలియంట్ లాజిక్ అప్లై చేద్దాం. ఫర్. ఓకేనా, ఫర్. ఇక్కడ నేను ఇంకోటి కూడా తీసుకుంటా. ఓకేనా, ఇంకోటి ఏదైనా తీసుకుందామా, అది తీసుకుందాం. ఐ అని తీసుకుందాం. ఓకేనా, ఇంకోటి ఐ అని తీసుకుందాం. ఐ ఈక్వల్స్ టు మనకు ఆబ్వియస్లీ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి, 1 నుంచే కదా. 1 1 జా 1, 1 2 జా 2. 1 టేబులే చెప్తున్నాను అనుకోకండి, మనకు క్లారిటీగా అదొకటే స్ట్రైక్ అవుతుంది. ఇట్లా మిగతా మళ్ళీ సడన్గా 13 4 జా అన్నాం అనుకోండి, ఆలోచించాలి. ఓకేనా. 1 ఐ లెస్ దెన్ మనకి ఎక్కడి వరకు ఉంటాయి టేబుల్స్ అనేవి, ఆబ్వియస్లీ 10 కదా. అందుకే ఐ ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 10 అనే కండిషన్ వాడుతున్నా. ఐ ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 10 అంటే ఐ వాల్యూ 10 అయినా అవ్వచ్చు, 10 కంటే తక్కువ అయినా ఉండొచ్చు. అందుకే ఐ ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 10. ఐ అనేది వన్స్ 10 కాకుండా 11 అయింది అనుకో, 10 కంటే మించి, అప్పుడు ఈ కండిషన్ ఫెయిల్ అవుతుంది. లూప్ అనేది టర్మినేట్ అయిపోతుంది. టర్మినేట్ అవ్వడం అంటే ఏంటి, అక్కడికి ఎండ్ అనమాట, అక్కడికి ఆగిపోతుంది ఇక లూప్ అనేది. దాన్ని టర్మినేట్ అంటాం. ఐ ప్లస్ ప్లస్ అన్నా, ఐ ఈక్వల్ టు ఐ ప్లస్ 1 అన్నా ఒకటే. ఓకేనా. సో ఓకే, డన్. ఇప్పుడు నేనేం చేస్తా అంటే ప్రింట్ఎఫ్. ఓకే, ఫస్ట్ మనకి ఏం కావాలి, ఫస్ట్ మనం ఏదైనా వాడు ఒకవేళ ఇన్పుట్ 1 ఇచ్చింది అనుకోండి, 1 1 జా 1 అంటే 1 ఇంటూ 1 అని ప్రింట్ కావాలి. సో ఫస్ట్ మనం ఏం చేద్దామంటే పర్సెంటైల్ డి కామా నెమ్, వాడిచ్చిన నెంబర్ని ప్రింట్ చేద్దాం. ఓకేనా, ఫస్ట్ వాడిచ్చిన నెంబర్ని, నెక్స్ట్ నేను ఇంటూ సింబల్ని ప్రింట్ చేస్తా. అండ్ దాని తర్వాత మనకి దేంతో ఇంటూ చేయాలి, ఈ ఐ వాల్యూతో ఇంటూ చేద్దాం. ఈ ఐ వాల్యూతో ఇంటూ అనేది చేద్దాం. దానికోసం మీరు చూడండి పర్సెంటైల్ డి కామా ఐ. అండ్ నెక్స్ట్ మనకేం కావాలి, ఈక్వల్ టు సింబల్ కావాలి. ఇప్పుడు నెంబర్ ఇంటూ ఇప్పుడు 1 ఇంటూ 1 వచ్చాక ఈక్వల్ టు సింబల్ కావాలి కదా, ఈక్వల్ టు. అండ్ దాని తర్వాత ఫైనల్గా 1 ఇంటూ 1 ఎంత అనేది రావాలి. సో దానికోసం ప్రింట్ఎఫ్ పర్సెంటైల్ డి కామా నెంబర్ ఇంటూ ఐ, ఫైనల్ రిజల్ట్. అండ్ దాని తర్వాత ఒక స్లాష్ అని పెడతాం. ఇప్పుడు చూడండి అవుట్పుట్ ఎట్లా వస్తుందో. అండ్ దాని తర్వాత మనం ఎక్స్ప్లెనేషన్ అనేది చూద్దాం. దీనికోసం క్లియర్ స్క్రీన్ అనే ఫంక్షన్, బిల్టిన్ ఫంక్షన్ కూడా వాడుతున్నాం. దీనికోసం టేబుల్స్ డాట్ సి ఏదో సంథింగ్ పేరు, ఆల్ట్ F9, కంట్రోల్ F9, ఆల్ట్ F5, ఆల్ట్ F5. ఏంటి ప్రింట్ అవ్వలే, ఆల్ట్ F9, ఎర్రర్ ఉందా, టేబుల్స్ డాట్ సి అన్డిఫైన్డ్ సింబల్ క్లియర్ స్క్రీన్. చూసిరా నేను ఏం తప్పు చేసినో, క్లియర్ స్క్రీన్ స్పెల్లింగ్ తప్పు రాసిన, క్లియర్ స్క్రీన్ స్పెల్లింగ్ తప్పు రాసిన. మీరు గమనిస్తే ఇక్కడ చూడండి ఎర్రర్స్ ఏమైనా ఉన్నాయా, వార్నింగ్ ఒకటే ఉంది, ఇక్కడ ఎర్రర్ లేదు. మనం ఎప్పుడైతే ఆల్ట్ F9 కొట్టి కంపైల్ చేసినామో అప్పుడు ఎర్రర్ రాలేదు. దీన్ని కంపైలింగ్ చేసేటప్పుడు మనం ఏమనుకున్నాం, కంపైలర్ అనేది ఎర్రర్ షో చేస్తుందని చెప్పిన. కాకపోతే కంపైలర్ అనేది జస్ట్ సింటాక్స్ ఎర్రర్స్ మాత్రమే చూపిస్తుంది. కంపైలర్ అనేది జస్ట్ సింటాక్స్ ఎర్రర్ మాత్రమే చూపిస్తుంది. కాకపోతే ఇక్కడ సింటాక్స్ మరి ఎర్రర్ లేదు కదా, ఇది రన్ అవ్వాలి కదా అంటే, ఎప్పుడైతే నేను లింక్ చేస్తున్నానో మన కోడ్ని, ఎప్పుడైతే సి లైబ్రరీ ఫైల్స్తో మన కోడ్ని లింక్ చేస్తున్నానో అప్పుడు మనకి లింక్ అనేది అవ్వట్లేదు. ఎందుకు అంటే ఇక్కడ క్లియర్ ఇప్పుడు CRLSCR అని ఏదైతే పేరు ఇచ్చినో నేను, దీని మీద ఒక బిల్టిన్ ఫంక్షన్ ఎదుగుతుంది. ఆ ఫంక్షన్ దొరకట్లేదు. అందుకే ఆ లైబ్రరీ ఫైల్ మన కోడ్తో లింక్ అవ్వట్లేదు. కాబట్టి ఇక్కడ మన కోడ్ అనేది సక్సెస్ఫుల్గా లింక్ అవ్వట్లేదు కాబట్టి లింకింగ్ టైం ఎర్రర్ అనేది చూపిస్తుంది. లింకింగ్ టైం ఎర్రర్ అంటాం దీన్ని. సింటాక్స్ ఎర్రర్ ఉంటే కంపైలర్ త్రో చేసి అది కంపైల్ టైం ఎర్రర్ అంటాం. లేదు మనకి ఇలా మన కంపైల్ టైం ఎర్రర్ రాకుండా ఇలా ఎప్పుడైతే లింక్ చేస్తామో మన కోడ్ని సి లైబ్రరీ ఫైల్స్తో అప్పుడు ఎర్రర్ వస్తే దాన్ని లింకింగ్ టైం ఎర్రర్ అంటాం. ఓకేనా. క్లియర్ స్క్రీన్ స్పెల్లింగ్ కరెక్ట్గా రాసినాం. ఇప్పుడు చూద్దాం అది దొరుకుతుంది. లింక్ చూసిరా, లింక్ అయిపోయింది. ఎందుకంటే స్పెల్లింగ్ కరెక్ట్గా రాసినాం, ఆ లైబ్రరీ ఫైల్ దొరికింది. లింకర్ అనే సాఫ్ట్వేర్ మన కోడ్కి ఆ సి లైబ్రరీ ఫైల్స్ అన్ని సక్సెస్ఫుల్గా లింక్ చేసింది. ఎగ్జిక్యూటబుల్ ఫైల్ని హార్డ్ డిస్క్లో స్టోర్ చేసింది. లోడర్ అనే ఆపరేటింగ్ సిస్టమ్ దాన్ని లోడ్ చేసి ర్యామ్లో లోడ్ చేసి మన అవుట్పుట్ అనేది ప్రాసెస్ కూడా చేస్తుంది. ఇప్పుడు మన కోడ్ రన్నింగ్ స్టేట్లో ఉంది కాబట్టి మనం ఇప్పుడు ఎంటర్ టేబుల్ నెంబర్ టు ప్రింట్ అంటుంది. ఓకే, నేను 1 ఇస్తా, ఆల్ట్ F5.
చూసిరా 1 into 1 equal to 1, 1 into 2 equal to 2, 1 into 3 equal to 3, అలా 1 into 10 equal to 10 వరకు వచ్చింది. సో ఇక్కడ లాజిక్ ఏంటి అంటే ఫస్ట్ టైం ఐ వాల్యూ ఎంత, ఇనిషియలైజేషన్లో మనం ఏమి ఇచ్చినాం, ఐ వాల్యూ 1 అని ఇచ్చినాం, ఐ వాల్యూ 1 అని ఇచ్చినాం. సో ఓకే డన్. నెక్స్ట్ ఆ కండిషన్ ఏమి ఇచ్చినాం, ఐ ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 10 అని ఇచ్చినాం. సో ఫస్ట్ టైం ఐ వాల్యూ ఎంత, ఫస్ట్ టైం ఐ వాల్యూ ఎంత 1. ఓకే ఇక్కడ స్టేట్మెంట్స్లో రాస్తున్నాను నేను. ఓకే డన్. ఫస్ట్ టైం ఐ వాల్యూ 1, అందుకే మనకేమవుతుంది ఐ ఈక్వల్స్ టు 1 కాబట్టి కండిషన్ ఏం చెక్ అవుతుంది, ఐ ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 10 అంటే కండిషన్ అనేది 1 ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 10 అని చెక్ అయింది. 1 ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 10 కాదా, ఆబ్వియస్లీ కండిషన్ ట్రూ, ఆబ్వియస్లీ కండిషన్ ట్రూ, ఎందుకంటే 1 అనేది 10 కంటే తక్కువే ఉంది కదా, ఆబ్వియస్లీ కండిషన్ ట్రూ కాబట్టి మనకి ఈ స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అయినాయి. సో ఈ స్టేట్మెంట్స్ ఎలా ఎగ్జిక్యూట్ అయినాయి అంటే ఫస్ట్ మనం ఏం చేస్తున్నాం, %d అనే ఫార్మాట్ టైపు ప్రింట్ ఎఫ్, ఈ రెండింటి కాంబినేషన్తో నెంబర్ని ప్రింట్ చేస్తున్నాం. వాడు ఏదైతే ఇక్కడ ఇన్పుట్ ఇచ్చిండో స్కాన్ఎఫ్ స్టేట్మెంట్ ద్వారా దాన్నే మనం ప్రింట్ చేస్తున్నాం. ఒకవేళ లెట్స్ సే నేను 1 ఇన్పుట్ ఇచ్చిన అనుకోండి, 1 అని ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ నేనేం చేస్తున్నా, ఇంటూని ప్రింట్ చేస్తున్నా. సో నెక్స్ట్ యాస్టీజ్గా ప్రింట్ ఎఫ్ అనేది ఇంటూని యాస్టీజ్గా ప్రింట్ చేసింది. అండ్ దాని తర్వాత నేను ఐని ప్రింట్ చేస్తున్నా. ఇప్పుడు ఫస్ట్ టైం ఇప్పుడు మనకు ఐ వాల్యూ ఎంత, ఇక్కడ చూడండి ఐ వాల్యూ ఎంత మనకి ఇక్కడ 1, ఐ వాల్యూ మనకి ఫస్ట్ టైం 1, సో ఐ వాల్యూ 1 అని ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ ఏం ప్రింట్ చేస్తున్నాం, ఈక్వల్ టు ప్రింట్ చేస్తున్నాం. నెక్స్ట్ ఈక్వల్ టు ప్రింట్ చేస్తున్నాం కాబట్టి ఈక్వల్ టు ప్రింట్ అవుతుంది. అండ్ దాని తర్వాత ఏం ప్రింట్ చేస్తున్నాం మనము, నెమ్ ఇంటూ ఐ, వాడు ఏదైతే నెంబర్ ఇచ్చిండో దాన్ని ఇంటూ ఐ చేస్తున్నాం, సో ఇక్కడ మనకు ఆ నెంబర్ అంటే ఎంత, ఆబ్వియస్లీ యూజర్ ఇన్పుట్ ఇచ్చింది 1 అనుకున్నాం కాబట్టి 1 ఇంటూ మనకి ఐ ఎంత, ఇప్పుడు ఇనిషియల్గా ఐ వాల్యూ 1, ఐ వాల్యూ ఎంత ఉంది మనకి 1, సో 1 into 1 ఎంత మనకి ఈక్వల్స్ టు 1 వచ్చిందా లేదా. ఇప్పుడు ఈక్వల్ టు తర్వాత 1 into 1 అనే ఆపరేషన్ మనకి ఇక్కడ అర్థమెటిక్ ఆపరేటర్ ఇంటూ వాడినాం అండ్ % ఫార్మాట్ టైప్ వాడినాం కాబట్టి ఇంటూ ఆపరేషన్ జరిగి 1 into 1 ఎంతనో దాని రిజల్ట్ వచ్చింది. 1 into 1 ఆబ్వియస్లీ 1 కాబట్టి 1 అని ప్రింట్ చేసేది. ఇది డీటెయిల్గా మనకి ఇలా ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. అండ్ దాని తర్వాత ఏమైంది, స్లాష్ అని ఉంది. స్లాష్ అనే ఎస్కేప్ సీక్వెన్స్ వాడడం వల్ల నెక్స్ట్ లైన్కి వచ్చింది. ఇప్పుడు నెక్స్ట్ మనకి దీని తర్వాత ఏడికి పోతుంది కోడ్ ఎగ్జిక్యూషన్ అనేది, దీని బయటకు వస్తుందా, రాదు. మనకి ఐ ఈక్వల్ టు I+1 ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్ దగ్గరికి వెళ్తుంది అనుకున్నాం కదా, సో అలానే ఐ ఈక్వల్ టు I+1 దగ్గరికి వస్తుంది. ఐ ఈక్వల్ టు I+1కి వచ్చినప్పుడు ఐ వాల్యూ ఎంత ఉండే మనకి 1 ఉండే, 1 + 1 ఎంత 2, ఐ వాల్యూ ఎంత అయింది 2 అయింది. 2 ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 10 కాదా, ఆబ్వియస్లీ 10 కంటే 2 తక్కువ ఉంది కాబట్టి మనకి ఇందులోకి ఎగ్జిక్యూట్ అయ్యి మళ్ళీ సేమ్ ప్రాసెస్. ఇప్పుడు నెంబర్ ఎంత మనకి 1 ఇంటూ ఇప్పుడు ఐ వాల్యూ ఎంత ఉంది మనకి 2 ఉంది. నెక్స్ట్ ఈక్వల్ టు ఫైనల్గా నెంబర్ ఈక్వల్ టు ప్రింట్ చేసినాం. నెక్స్ట్ నెంబర్ ఇంటూ ఐ ఎంత 1 into 2 ఎంత 2, ఆబ్వియస్లీ 2. ఆ తర్వాత స్లాష్ అని ఉంది కాబట్టి నెక్స్ట్ లైన్కి వచ్చింది. అలా మనకి ఐ వాల్యూ 3 అవుతుంది, 4 అవుతుంది, 5 అవుతుంది, 6, 7, 8, 9 అయింది అనుకోండి. 9 కూడా అయిపోయింది. ఎప్పుడైతే 9 అయిపోయిందో, ఎప్పుడైతే 9 టైమ్స్ అంటే 9 వరకు వచ్చిందంటే 3 ఈజ్ లెస్ దెన్ 10, 3 ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 10, 4 ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 10, 5 ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 10, 6 ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 10, 7 ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 10, 8 ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 10, 9 ఈజ్ ఆల్సో లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 10. అవునా కదా, 9 వరకు ఐ వాల్యూ ఇంక్రిమెంట్ అవుతానే ఉంటుంది, ఈ స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతానే ఉంటాయి, ఈ కండిషన్ ట్రూ అవుతానే ఉంటుంది, ఈ స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతానే ఉంటాయి. ఇప్పుడు 9 తర్వాత ఎప్పుడైతే మనకు ఐ వాల్యూ 10 అవుతుందో 9 వరకు లూప్ 9 టైమ్స్ లూప్ రిపీట్ అయింది అనుకోండి, 9 టైమ్స్ లూప్ రిపీట్ అయింది అనుకోండి, మనకి ఏమేమి ప్రింట్ అవుతాయి 1 into 3 = 3 అండ్ దాని తర్వాత 1 into 4 = 4 అండ్ దాని తర్వాత 1 into 5 = 5 అండ్ 1 into 6 = 6. సో ఓకే 6 వరకు ప్రింట్ అయింది. అండ్ దాని తర్వాత 1 into 7 = 7 అండ్ దాని తర్వాత 1 into 8 = 8. సో ఇంత ప్రింట్ అవుతుంది, 8 ఇంత ప్రింట్ అయింది. అండ్ దాని తర్వాత 1 into 9 = 9 వరకు ప్రింట్ అయిపోతుంది. లూప్ 9 టైమ్స్ రిపీట్ అయిందంటే ఆబ్వియస్లీ ఇప్పుడు మనం కండిషన్ చెక్ చేస్తుంది ఐ ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 10 కాబట్టి 9 ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 10, ఎస్ కండిషన్ సాటిస్ఫైడ్. 9 అనేది 10 కంటే తక్కువ ఉంది కాబట్టి 9 టైమ్స్ లూప్ రిపీట్ అయింది. ఎప్పుడైతే ఇప్పుడు ఐ వాల్యూ 10 అవుతుందో, ఇక్కడ ఇంక్రిమెంట్కి వచ్చి ఐ వాల్యూ 10 అవుతుందో,
అప్పుడు కండిషన్ ఏం చెక్ అవుతుంది, 10 ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 10 అనేది చెక్ అవుతుంది. 10 అనేది 10 కంటే తక్కువ ఉందా లేదా అని. ఆబ్వియస్లీ తక్కువనే, ఇప్పుడు 10 అనేది లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు అన్నాం. సో 10 అనేది 10కి ఈక్వల్ ఉందా లేదా చెక్ చేస్తుంది. ఐ ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 10 అంటే ఇప్పుడు ఐ వాల్యూ 10, ఇప్పుడు మనం కంపేర్ చేసేది కూడా 10. సో మనకి అయితే ఐ వాల్యూ 10 కంటే తక్కువ ఉండాలి, లేదంటే 10కి ఈక్వల్ ఉండాలి. సో ఇక్కడ ఏం జరిగింది, ఐ వాల్యూ అనేది 10కి ఈక్వల్ అయిపోయింది. ఓకేనా, ఇప్పుడు కూడా కండిషన్ సాటిస్ఫైడ్ కాబట్టి మనకి ఫైనల్లీ 1 × 10 = 10 అని కూడా ప్రింట్ చేసింది. ఓకే, నీ స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అయ్యి 1 × 10 = 10 అని కూడా ఎగ్జిక్యూట్ చేసింది. ఎప్పుడైతే మళ్ళీ ఇంక్రిమెంట్కి వెళ్తుందో ఇప్పుడు ఐ వాల్యూ ఎంత, అంటే 11. ఇప్పుడు ఐ వాల్యూ 11 అయింది. సో ఇప్పుడు కండిషన్ ఐ వాల్యూ 11 కాబట్టి 11 ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 10 అని చెక్ చేస్తుంది. ఐ వాల్యూ అయితే 10 కంటే తక్కువ ఉండాలి, లేదంటే 10కి ఈక్వల్ ఉండాలి. కానీ ఇక్కడ ఏం జరిగింది, ఐ వాల్యూ 11 కావడంతో 10 కంటే ఎక్కువ అయిపోయింది. సో ఈ కండిషన్ ఫెయిల్ అయ్యి మనకి లూప్ బయటకు వచ్చేస్తుంది. అందుకే మనకి మంచిగా సక్సెస్ఫుల్గా ఇలా 1 టేబుల్ అనేది మంచిగా ప్రింట్ అయింది. లేదు మనం వేరే టేబుల్ కూడా ప్రింట్ చేయొచ్చు. ఓకేనా, కంట్రోల్ F9. నేను ఇక్కడ 13 అని ఇస్తాను. Alt F5. మీకు ఒకవేళ 13 టేబుల్ వస్తే మీరు ఇక్కడ చెక్ చేయొచ్చు అది కరెక్ట్గా ఇచ్చిందా లేదా. నాకైతే కరెక్టే అనిపిస్తుంది. 13 × 13 వచ్చింది, 13 × 130 వచ్చింది. సో ఈ రెండింటిని చూస్తే నాకైతే పక్కా అది కరెక్టే ఇచ్చింది అనిపిస్తుంది. సో ఎటువంటి డౌట్ లేదు. ఓకేనా, సో ఇలా మనం ఇది ఫర్ లూప్స్ యూస్ కేసు అర్థం కావాలని దీన్ని కొంచెం ల్యాగ్ చేసి మరి ఎక్స్ప్లెయిన్ చేసిన, కానీ ఇది ఇంపార్టెంట్ అబ్బా. ఓకేనా, సో ఫర్ లూప్స్ ఐడియా వచ్చింది అనుకుంటున్నా. ఇప్పుడు అర్థమైంది కదా. ఓకేనా, ఇప్పుడు ఈ లూప్ ఎన్నిసార్లు తిరుగుతుంది, మనకి 10 టైమ్స్ తిరుగుతుంది అని అర్థమైపోయింది. ఐ వాల్యూ 1 ఉంది, ఐ వాల్యూ 10 అయ్యే వరకు ఈ లూప్ తిరుగుతూనే ఉంటుంది. ఐ వాల్యూ 11 అయ్యే వరకు ఈ లూప్ తిరుగుతూనే ఉంటుంది. అంటే ఈ లూప్ అనేది, ఈ లూప్లో ఉన్న స్టేట్మెంట్స్ మనకి 10 టైమ్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి. అదే ఒకవేళ నేను ఇక్కడ 20 అని పెట్టినా అనుకో, ఇప్పుడు ఎన్నిసార్లు 20 అంటే 10 పెడతామని 20 అని పెట్టినా అనుకోండి, ఇప్పుడు ఎన్నిసార్లు ఎగ్జిక్యూట్ అవుతుంది, ఐ వాల్యూ 1 ఉన్నప్పటి నుంచి ఐ వాల్యూ 21 అయ్యే వరకు ఎగ్జిక్యూట్ అవుతూనే ఉంటుంది. ఈ ఇంక్రిమెంట్ ద్వారా ఐ వాల్యూ 21 అయ్యే వరకు ఈ లూప్ ఎగ్జిక్యూట్ అవుతూనే ఉంటుంది. అంటే ఆబ్వియస్లీ 20 టైమ్స్ ఈ స్టేట్మెంట్స్ అనేవి 20 టైమ్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి అని అర్థమైంది అనుకుంటున్నాను. ఫర్ లూప్ అనేది మనకి ఫర్ లూప్లో ఇనిషియలైజేషన్ i = 1 ఏదైతే ఉందో దాని తర్వాత సెమీకాలం అనేది మ్యాండేటరీ. ఓకేనా, అండ్ దాని తర్వాత కండిషన్ ఉంది కదా, ఆ కండిషన్ ఆప్షనల్ అనమాట. అండ్ కండిషన్ తర్వాత ఉన్న సెమీకాలం మ్యాండేటరీ. అండ్ దాని తర్వాత ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్ ఏదైతే చేస్తామో అది కూడా ఆప్షనల్. కానీ సెమీకాలమ్స్ మాత్రం మ్యాండేటరీ. ఓకేనా, సెమీకాలం మాత్రం ఖచ్చితంగా ఇవ్వాలి. ఇక్కడ ఇనిషియలైజేషన్ ఏదైతే ఉందో దాని తర్వాత ఉన్న సెమీకాలం మ్యాండేటరీ. అండ్ దాని తర్వాత ఏదైతే కండిషన్ ఉందో దాని తర్వాత ఉన్న సెమీకాలం మ్యాండేటరీ. అండ్ దాని తర్వాత ఇంక్రిమెంట్ ఏదైతే ఉందో అది ఆప్షనల్. సో ఇక్కడ ఇనిషియలైజేషన్ కావచ్చు, కండిషన్ కావచ్చు, అండ్ ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్ కావచ్చు, ఈ 3 ఆప్షనలే. కాకపోతే వీటి మధ్యలో ఏదైతే సెమీకాలమ్స్ ఉన్నాయో అవి మాత్రం మ్యాండేటరీ. ఓకేనా, ఇక్కడ మీరు చూడొచ్చు మనకి ఎటువంటి ఎర్రర్స్ లేవు. ఓకేనా, ఎటువంటి ఎర్రర్స్ లేవు. సో ఇప్పుడు నేను ఒకవేళ సెమీకాలం తీసేసిన అనుకోండి, చూడండి ఎర్రర్స్ వస్తాయి. ఓకేనా, ఇక్కడ చూడండి 2 ఎర్రర్స్ అంటుంది, ఎక్స్ప్రెషన్ సింటాక్స్ ఎర్రర్, కాంపౌండ్ స్టేట్మెంట్ మిస్సింగ్. సో మనకి సెమీకాలం అనేది మ్యాండేటరీ. అర్థమైంది అనుకుంటున్నాను నేను. ఓకేనా, మొత్తానికి ఎంతసేపు చెప్పినాం మనం క్లాసు, ఆల్రెడీ 26 మినిట్స్ అయిపోయింది. సో నేను ఏం చేస్తా అంటే ఈ ఫర్ లూప్ అనేది మేజర్ కాన్సెప్ట్ కాబట్టి ఇట్లా ఎక్స్ప్లెయిన్ చేసిన. నెక్స్ట్ వైల్ అండ్ డూ వైల్ లూప్ ఏదైతే ఉందో దాన్ని నేను సింపుల్గా షార్ట్ వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను. దీన్ని కూడా నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నెక్స్ట్ వీడియోస్లో. ఓకేనా, సో స్టే ట్యూన్. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ కంటెంట్ కోసం మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ ఈ వీడియోకి లైక్ కొట్టేయండి.